హలో ఎవరీబడి వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ముందే తెలుస్తూ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది, ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ లోపల ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ తోటి మనకు ఐడెంటిటీ తెలిసిపోతుంటుంది. సో ప్రైస్ అనేది మరి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ఎట్ సైడ్ వెళ్ళింది. ఫస్ట్ క్యాండిల్లోనే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఇది మన 15 మినిట్స్ వరకు మనకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము కాబట్టి అప్పటి వరకు ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ అనేది ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇది వ్యాలిడ్ క్యాండిల్ కాదు. సో జస్ట్ ఓన్లీ 10% మాత్రమే, అంటే క్యాండిల్ మొత్తం రేంజ్లో ఓన్లీ 5 to 10% మాత్రమే సిపిఆర్ను డౌన్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇలాంటి సెటప్స్ని మనం కన్సిడర్ చేయొద్దు. మినిమం 50% ఉంటే బెటర్ ఉంటుంది. బట్ కాబట్టి ఇక్కడ ఇది వ్యాలిడ్ కన్సిడర్ చేయొద్దు. ఈవెన్ దో ఇక్కడ మనం కన్సిడర్ చేసినప్పటికీ ఇక్కడ దీని లో అనేది నెక్స్ట్ క్యాండిల్ కానీ ఎగ్జిక్యూటివ్ కాలేదు. సరే, నెక్స్ట్ మళ్ళీ లేటర్ పీరియడ్లో తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ క్యాండిల్ని పరిశీలించినప్పుడు మనం సో ఈ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా క్లోజ్ అనేది, అంటే జస్ట్ ఓన్లీ 10% మాత్రమే పైన క్లోజ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా పైన క్లోజ్ అయింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ స్కాల్పింగ్ ప్రకారం ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి యాక్చువల్గా 1:1 ఇక్కడ వరకు రావాలి. బట్ ప్రైస్ అనేది రీచ్ కాలేదు. బిఫోర్ అంటే ప్రైస్ టార్గెట్ హిట్ కాకముందు మళ్ళీ వెనుకకి రివర్స్ అయితే బౌన్స్ కావడం జరిగింది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది L3 సైడ్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. బట్ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ కాదు, మళ్ళీ కాసేపు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, కన్ఫామ్గా ఇక్కడ ఈ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా రెండు యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఒకటి ఫెయిల్ అయినా కానీ ఇంకోటి సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్ టు యూజ్, ఇంకా రెండు ఒకటేసారి మిక్స్ చేసి యూజ్ చేస్తే సో మనకు ఇందాక ఆ సిపిఆర్లో అలాంటి స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది ఇక్కడ ఒక జోన్కి అయితే, అంటే డిమాండ్ జోన్కి అయితే రీచ్ కావడం జరిగింది. సో ఇక్కడికి ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు సో మనం ఇక్కడ ఏదైనా ఒక క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ రావడం జరగాలి. కాబట్టి ఈ క్యాండిల్ అనేది మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా అంటే పర్ఫెక్ట్ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీకు ఖచ్చితంగా మీ ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఈ సప్లై జోన్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. సో మనం ఇక్కడ ఒక అప్ సైడ్లో ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ కాలేదు. మేబీ ఇది రేపు యూజ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి రోజున పాసిబుల్, అంటే ఇక్కడ ఈ పాసిబుల్ ఉండడానికి అవకాశం ఉన్న జోన్స్ని మనం పరిశీలించినట్టయితే సో ఇక్కడ నిన్నటి రోజున 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. బట్ ఇది ఆల్రెడీ టెస్టెడ్, ఇది ఒకసారి టెస్టెడ్ ఇక్కడ. బట్ రెండోసారి కూడా పాసిబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అప్ సైడ్లోనైతే ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు కన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అన్ని లెవెల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడికి ఈ రీజన్కి వచ్చినప్పుడు మాత్రం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇది కన్ఫ్లుయెన్స్ జోన్ కాబట్టి ఎక్కువ సందర్భాలు ఇక్కడి వరకు ప్రైస్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ కంపల్సరీ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికే ప్లాన్ చేద్దాం.
ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 18,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి ఈ ఫుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఫుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,200 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో ఎనీహౌ జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది కంప్లీట్గా అప్ సైడ్ అయితే మనకు షో చేస్తున్నది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది, అలాగే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది, బేస్ లైన్ అనేది రైజింగ్ అవుతుంది. కాబట్టి అప్ సైడ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇంటర్డే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ వచ్చేసి 16,800 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు సో ప్రైస్ అనేది నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది, కొత్త హైస్ ఫామ్ చేయడానికే సిద్ధంగా ఉంటుంది. సో అకార్డింగ్ టు ఫ్యూచర్ కుమో ప్రకారం డెఫినెట్గా ముందుకెళ్ళడానికి మాత్రమే ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకసారి ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అవర్లీలో కూడా మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. ఇక్కడ కూడా ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది. ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన బేస్ లైన్ పైన ఉంది, బట్ బేస్ లైన్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. సో ఇక్కడ కన్వర్జేషన్ లైన్ కూడా రైజింగ్ అవుతూ ఉంది. సో ఇలా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఉంటే కొత్త హైస్ ఫామ్ చేయడానికే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మండే రోజు కొత్త హై ఫామ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక డౌన్ సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్లౌడ్ వచ్చేసి 17,300 ఇక్కడ ఉన్నది, కాబట్టి ఇక్కడ వరకు రావడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇంతకంటే కిందికి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ విత్ ఇన్ ద క్లౌడ్లోకి వస్తే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ వరకు ఛాన్సెస్ అయితే ఉంటుంది, అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి 300 పాయింట్స్ నియర్లీ లాస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా వస్తే ఇది మనకు బిగ్ లాస్ అవుతుంది. అంటే 70 ఇక్కడ వరకు, అంటే ఇక్కడ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం ఈ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే మనకు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది కూడా వైడ్గానే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్కు ఆరు అంటే ప్రీవియస్ డే హైకి మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. బట్ మనకు ఇక్కడ ఈ సిపిఆర్ విడ్త్ను మనం కన్సిడర్ చేసినట్టయితే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనకు ఇక్కడ R1 దగ్గర ఎనీ రిజెక్షన్స్ క్యాండిల్ కానీ
అంటే ప్రీవియస్ డే హై దగ్గర కానీ R1 దగ్గర కానీ ఎలాంటి రిజెక్షన్స్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూస్తాం. అలాంటి అంటే పూర్తిగా కంప్లీట్గా ఇక్కడ వరకు అయితే ఏమీ రాలేదు. సో 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఉంటుంది. సో అప్పటికి ప్రైస్ అనేది ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఇది కన్ఫామ్గా టచ్ చేయలేదు కాబట్టి మనం తీసుకోకూడదు, దీన్ని తీసుకోకూడదు. ఎవరైనా అగ్రెసివ్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇదే మీ యొక్క టార్గెట్ అవుతుంది. సో 1:1 ఉంటుంది, ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం కన్జర్వేటివ్ ట్రేడర్ ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, మరి ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు సో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే లేదా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మనం ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇట్లా అప్ సైడ్ రావడానికి మనకి ఇక్కడ ఎలాంటి బేస్ క్యాండిల్స్ అంటే ఇక్కడ సపోర్ట్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేవు కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిపిఆర్ని బ్రేక్ చేస్తామంటే సిపిఆర్ను డౌన్ సైడ్లో బ్రేక్ చేయలేడు. సరే పోనీ అప్ సైడ్ బ్రేక్ చేసిందంటే ఈ క్యాండిల్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ హై పైన మళ్ళీ మనకు ఎలాంటి నెక్స్ట్ క్యాండిల్ అనేది దీన్ని హైని బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ లభించలేదు. సరే మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో ఇక్కడ కూడా ఈ హైని కూడా నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు. ఈ రెండు సందర్భాల్లో మనకు ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఇక్కడ చూడండి ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ 1:1 టైం అయితే రావలేదు. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసి చూద్దాం. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది L3 సైడ్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మనకు L3 సైడ్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ అంటే ఇక్కడ అవుతుంది, ఇంకా వెయిట్ చేస్తే ఇక్కడ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ టార్గెట్ అయితే మనకు అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఒకవేళ అంటే ఇది స్టాప్ లాస్ ఇక్కడ హిట్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయని చెప్పి మనం ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది లెవెల్స్ కన్సిడర్ చేయమని చెప్పాను. సో ఈ సందర్భంలో ఫస్ట్ జోన్ అనేది బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. ఎందుకంటే లెవెల్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ సార్లు ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. కింది జోన్ చూడండి, కింది జోను ప్రైస్ అనేది ఈ జోన్కు ప్రైస్ అనేది రీచ్ అయినప్పుడు సో ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దీనికి ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఈజీగా 1:2 టైమ్స్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనకు సిపిఆర్ ప్రకారం కెమెరాల ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయినా ఇక్కడ మనకైతే టార్గెట్ అచీవ్ కావడం జరిగింది. సో అంటే మన ట్రేడ్ సెటప్స్లలో కంపల్సరీ ఈ సప్లై డిమాండ్స్ కూడా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అయితే ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున పాసిబుల్ ఉండడానికి అంటే ఇక్కడ ఒక 2 జోన్స్ అయితే ఉండడం జరిగింది కొత్తగా. ఈ జోను కన్సిడర్ చేయండి. ఈ జోన్ కంటే ఈ జోన్ ఇంకా ఎక్కువ వ్యాలిడిటీ ఉన్నది, ఎందుకంటే ఇది లెవెల్స్ కాబట్టి మేబీ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏదైనా ఒక క్యాండిల్ ఇక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే ఇక్కడే బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఇక అప్ సైడ్లో ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇవి రేపు ఉండడానికి పాసిబిలిటీ ఉండే జోన్స్, వీటిని ఒకసారి మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇంకా డౌన్లో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 39,000 దగ్గర. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది
అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 39,000 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 39,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ప్రైజెస్ అనేవి లాంగ్లో అంటే ఇక్కడ బిల్డప్ అవుతున్నాయి కాబట్టి 39,000 దగ్గర అంటే ప్రస్తుతానికి అప్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనం కాల్ రైటర్స్ వ్యూలో చూసినప్పుడు వీళ్ళు చాలా దూరం వెళ్ళి రైట్ చేస్తున్నారు కాబట్టి మేబీ అక్కడ వరకు ప్రైస్ రీచ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు రైట్ చేస్తున్నారు. మేబీ అంటే 39,000 వరకు వెళ్ళకుండా 38,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ కూడా ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. మేబీ ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ దీనికి హెడ్జింగ్గా అవసరమైతే ఇక్కడ కూడా వీళ్ళు షార్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మార్కెట్ ప్రస్తుతానికి అప్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడ్ ఇక్కడ ఉన్నది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 36,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 36,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఎనీహా ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన అండ్ క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, కన్వర్జేషన్ లైన్ దగ్గర తీసుకుంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే బేస్ లైన్ దగ్గర తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మనకు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 37,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా మంచి మూమెంటం వస్తే ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నంతసేపు మనకు బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 35,200 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఒకసారి అవర్లీ చార్ట్లో కూడా చూద్దాం. అవర్లీ చార్ట్లో చూసినప్పుడు మనకు ప్రైస్ అనేది ప్రస్తుతానికి క్లౌడ్లో విత్ ఇన్ ద క్లౌడ్లో ట్రేడ్ అవుతుంది. క్లౌడ్లో ట్రేడ్ అవుతుంటే మన డిస్కషన్ చేసినట్టు ఇది న్యూట్రల్ సైడ్, అప్ సైడ్ కాదు, డౌన్ సైడ్ కాదు. బట్ ఫ్యూచర్ కుమోని చూసినప్పుడు మనకు ఇది నెగిటివ్ బేరిష్లో చూపెడుతుంది. బేరిష్లో చూపెడుతుంది అంటే మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రీచ్ కావడానికి మళ్ళీ అవకాశం అయితే ఉన్నది. 36,200 వరకు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. వన్స్ ఈ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ 36,500 అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా 36,200 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ సేమ్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయ్యి క్లౌడ్ పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా నెక్స్ట్
37,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మన అప్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది 37,200 దగ్గర ఉన్నది. డౌన్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది 36 సపోర్ట్ అనేది 36,200 వరకు ఉన్నది. అంటే సో ప్రైస్ అనేది ఈ విత్ ఇన్ ద రేంజ్లో మూవ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి సో ఇక్కడ ట్రేడ్ అయితే మనం బై సైడ్ వెళ్దాం, ఇక్కడ ట్రేడ్ అయితే సెల్ సైడ్ వెళ్దాం. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అయితే దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బెటర్ రిజల్ట్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో, ఎడ్యుకేషన్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఈ రెండు ఇండికేటర్స్ను టెస్ట్ చేయడానికి ప్లాన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.